శుభవేళ రమ్యమైన ఈ వేళ ఆత్మీయ జనులకు అనురాగ స్వాగతం. ఆత్మీయ జనులకు అనురాగ స్వాగతం. ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం. ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం. స్వాగతం ఘన స్వాగతం శ్రీ సునామములో స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం శ్రీ సునామములో స్వాగతం. నాలోని ప్రతి అణువును నీవే సృజించి నా తల్లి గర్భమున నన్ను రూపొందించి నాలోని ప్రతి అణువును నీవే సృజించి నా తల్లి గర్భమున నన్ను రూపొందించి నీ ఎదలో నన్ను భద్రపరచి నీ ఎదలో నన్ను భద్రపరచి నీ సాక్షిగా జీవింపగా నన్ను నడిపించిదివి. ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం. ఉత్సవం మహోత్సవం మనోహరం మహనీయం. స్వాగతం ఘన స్వాగతం శ్రీ సునామములో స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం శ్రీ సునామములో స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తెనాలి నిత్య సహాయమాత విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కలిమెల ఆన్మేరీ బాప్తిస్మం రోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కలిమెల కిరణ్ కుమార్ కలిమెల మరియారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివసప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు ఏరువ అన్నమ్మ గారి 94వ జయంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయురారోగ్యములతో దైవ జ్ఞానంతో పవిత్రాత్మ శక్తితో నింపబడాలని దివ్య కారుణ్యమూర్తి పేరిట వీరి భర్త ఏరువ మర్రెడ్డి మరియు కుమారులు కోడళ్ళు కుమార్తెలు అల్లుళ్ళు మనుమలు మనుమరాండ్రు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగీర్ విచారణ. పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆన్ మేరీ ఉషారాణి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమామహేశ్వర కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తు వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ. సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోనీ స్నేహితును హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనెడీ నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
కొమ్మారెడ్డి జోసెఫ్ రెడ్డి స్వర్ణలత కుటుంబంలో ప్రభువు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగాను అన్నమ్మ గారిని ఇప్పటి వరకు దీవించినందుకు స్తోత్రముగా, మంచి ఆరోగ్యమును దయచేయాలని, తలంచిన తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పునీత అన్నమ్మ గారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజను సెయింట్ యాన్స్ ఆఫ్ లూజెన్ అనేటటువంటి అమ్మగారులకు ఆ ప్రభు అయినటువంటి దేవుడు తోడుగా ఉండి గొప్పగా నడిపించాలా అని ఈ పవిత్రమైన దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాను. అదేవిధముగా వారి యొక్క తలంపులు నెరవేర్చబడాలా అని, అనేక మంది వారి కాంగ్రిగేషన్లో జాయిన్ అయ్యి గొప్పగా అభివృద్ధి చెంది మరింత ఉన్నతంగా క్రీస్తు స్వార్థను నలుమూలలా ప్రకటించడానికి కావాల్సినటువంటి కృపను దయచేయమని ఈ పవిత్రమైన దివ్య బలి పూజల్లో మీ అందరి కొరకు, మీ యొక్క సభ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. చేతులు జోడించి కండ్లు మూసుకొని దేవాతి దేవుడు మీ తలంపులన్నింటినీ కూడా నెరవేర్చమని కోరుతూ ఈ పూజను ప్రారంభించుకుందాం. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని, బలమును దయచేయును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. నా ప్రాణమా ప్రభువుని స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. ఆయన ఉపకారములు వేనిని మరువకము అను కీర్తనాకారుని స్తుతి గీతపు వాక్యాలను హృదయంలో మననం చేసుకుంటూ కృతజ్ఞతతో నిండిన హృదయాలతో పీఠము చెంతకు చేరిన గురువులకు, బ్రదర్గార్లకు, మఠవాసులకు, అతిథులకు, అన్నమ్మగారి సభ సభ్యులందరికీ, మరి ఈ పూజా బలిలో పాల్గొనవచ్చిన ప్రతి ఒక్కరికి సంధ్యావేళ శుభములు. జూలై 26 మనందరి హృదయాలను ఆనందంతో, కృతజ్ఞతా భావంతో నింపే పావన దినం. ప్రత్యేకించి పునీత అన్నమ్మ గారి మాతృ సంరక్షణలో వర్ధిల్లుతున్న అన్నమ్మ గారి సభ మఠ వాసులందరికీ ఇది అమూల్యమైన, పుణ్యప్రదమైన దినం. నేడు పరిశుద్ధ మరియమాత జనని, మన ప్రభువైన యేసుక్రీస్తుకు అమ్మమ్మ గారైన పునీత అన్నమ్మ గారి పండుగ దినాన్ని స్మరించుకుంటున్నాము. పునీత అన్నమ్మ గారు అత్యంత నిరాడంబరంతో వికసించినప్పటికీ ఆమె విశ్వాసం, భక్తి మరియు వాత్సల్యపూరిత సంరక్షణ దేవుని రక్షణ ప్రణాళికలో ఒక అమూల్యమైన భాగంగా నిలిచాయి. పవిత్ర గ్రంథాలలో పునీత జోకీము అన్నమ్మగార్ల ప్రస్తావన ప్రత్యక్షంగా కనిపించకపోయినా వారి పవిత్ర జ్ఞాపకాలను మన తిరుసభ శతాబ్దాలుగా వస్తున్న పరిశుద్ధ సాంప్రదాయపు వెలుగులో భద్రంగా కాపాడుతూ వచ్చింది. పునీత అన్నమ్మ గారు దావీదు వంశంలో జన్మించారు. దైవ భయంతో, భక్తిపూర్వకమైన ఆనందంతో ఆమె బాల్యం వికసించింది. యుక్త వయస్సు అడుగిడుగానే యూదా వంశ సంజాతుడైన నీతిపరాయణుడైన జోకీము గారితో ఆమె వివాహ బంధంలో ఐక్యమయ్యారు. వారి నిత్య జీవనం పరస్పర గౌరవానికి, సద్గుణ సంపన్నతకు దివ్యమైన దర్పణంగా విరాజిల్లింది. వారు తమ ఐశ్వర్యాన్ని దేవుని సేవకు, పేదల ఆకలి తీర్చడానికి మరియు వారి కుటుంబ సంరక్షణకు ధారపోశారు. పునీత అలెగ్జాండ్రియా సిరిల్ గారు ఇలా చెప్పారు:
పాడి పంటలలోనూ పశు సంపదలోనూ వారి జీవితం సమృద్ధి పూల తోటలా వికసించింది అని. కానీ మెస్సయ్య జన్మించవలసిన దావీదు యూదా వంశాల వారసత్వం మోస్తున్నప్పటికీ సంతానహీనత అనే ముళ్ళు వారి హృదయాలను నిత్యం గుచ్చుతూనే ఉండేది. ఆనాటి ఇశ్రాయేలు సమాజపు దృష్టిలో పిల్లలు లేని దాంపత్యం దైవ ఆగ్రహానికి చిహ్నంగా పరిగణింపబడేది. ఎంతటి పుణ్యాత్ములైనప్పటికీ ఈ బరువైన సిలువ వారి మనసులను కృంగదీసింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ వేదన మరింత తీవ్రమైంది. అత్యంత ప్రాచీనమైన చారిత్రక ఆధారాల ప్రకారం ఒకనాడు జ్వాకీము గారు దేవాలయంలో బలి అర్పించాలని ఆశించగా సంతానం లేని వారు అటువంటి పవిత్ర కార్యానికి అర్హులు కారని పలికి అక్కడ ఒక అధికారి ఆయనను వారించాడు. ఈ మాటలకు జ్వాకీము గారి హృదయం తీవ్ర వేదనతో నిండిపోయింది. ఆయన ఏకాంతంలోనికి వెళ్ళి తన దుఃఖాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించారు. తన భర్త వేదనకు కారణం తెలుసుకున్న అన్నమ్మగారు తన వంధ్యత్వపు శాపాన్ని తొలగించమని దేవుని ఎదుట ఆర్తితో మొరపెట్టుకున్నారు. ఆ క్షణంలోనే తనకు కలిగే బిడ్డను దేవునికి సమర్పించుకుంటానని ఒక పవిత్ర మొక్కుబడి కూడా చేసుకున్నారు. కొంతకాలానికి ఒక దేవదూత ఆమెకు ప్రత్యక్షమై ఇలా పలికారు: అన్నమ్మ, ప్రభువు నీ ప్రార్థనలను ఆలకించాడు. నీవు గర్భం ధరించి యావత్ ప్రపంచం కీర్తించే ఒక శిశువుకు జన్మనిస్తావు అనే సందేశం జ్వాకీము గారికి కూడా అందించబడింది. ప్రభువు నీ ప్రార్థనలను ఆలకించాడు. నీకు ఒక కుమార్తె కలుగుతుంది. ఆమె పేరు మరియా అని పిలువబడుతుంది. ఆమె బాల్యం నుండే దేవునికి అంకితమొనర్చబడి పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. నా వాక్కు సత్యమేనని రుజువుగా యెరూషలేము దేవాలయాన్ని దర్శించే సమయంలో నీవు స్వర్ణద్వారం వద్ద నీ భార్యను కలుసుకుంటావు. దేవమాత పలికిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. వారిద్దరూ దేవాలయంలో దేవుని ఆరాధించి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తమ చిరకాల వాంఛ నెరవేరే క్షణం కోసం ఆతృతతో ఎదురుచూశారు. తగిన సమయంలో అన్నమ్మగారికి ఒక కుమార్తె జన్మించింది. దేవదూత ముందుగానే ప్రవచించినట్లుగా వారు ఆమెకు మరియా అని నామకరణం చేశారు. చెట్టును బట్టే కదా ఫలం ఉంటుంది అన్నట్లుగా అన్నమ్మగారు తన కుమార్తె మరియమ్మకు విశ్వాసాన్ని, వినయాన్ని, విధేయతను మరియు సద్గుణ సంపదను ప్రేమతో నేర్పుతూ పెంచారు. ప్రార్థనామయమైన పవిత్రతతో నిండిన ఆ గృహ వాతావరణంలోనే మరియమ్మ తనను తాను దేవుని చిత్తానికి సంపూర్ణంగా అర్పించుకోవడం నేర్చుకున్నారు. ఆ నేర్పరితనమే కాలక్రమేణా దేవదూత సందేశానికి మరియమ్మ పలికిన ఆ నిశ్చలమైన అవును అనే మాటగా వికసించింది. ఏ తల్లి ఒడిలో దైవమాత స్వయంగా విశ్వాస పాఠాలు నేర్చుకున్నారో ఆ తల్లి తనయే ఒక జీవిత దీపస్తంభమని, ఒక మార్గదర్శినిని విశ్వసించడంలో ఆశ్చర్యమేముంది. అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే పునీత అన్నమ్మ గారి మహిమ ఏ గొప్ప బహిరంగ కార్యాలలోనో ప్రసిద్ధి అద్భుతాలలోనో దాగలేదు. ఆమె జీవితం నిశ్శబ్దంగా మరుగుపడిన గృహసీమల్లో దైనందిన బాధ్యతల మధ్య వికసించింది. ఇదే కదా మఠవాసుల జీవిత లక్ష్యం కూడా. ప్రపంచం చూడని మూలల్లో మౌన ప్రార్థనలో, రోజువారీ చిన్న కర్తవ్యాలలో దేవునికి నమ్మకంగా సేవ చేయటమే నిజమైన పవిత్రతకు మార్గమని బోధించే జీవిత సాక్షిగా అన్నమ్మగారు నిలిచారు. అందుకే మౌన సాధ్వి అయిన ఆమె మఠవాసులకు సహజ మాతృమూర్తిగా, ఆదర్శంగా నిలిచారు. ఈ కారణం చేతనే అనేక మంది సంస్థాపకులు తమ మఠవాసుల జీవితాలను కూడా అదే పవిత్ర మార్గంలో నడిపించాలన్న ప్రగాఢ ఆకాంక్షతో పునీత అన్నమ్మ గారిని తమ ఆధ్యాత్మిక పోషకురాలుగా, తమ పాలక పునీతురాలుగా ఎన్నుకున్నారు. ఈ అచంచల విశ్వాస ఫలంగానే గురుశ్రీ విలియం మేయర్ గారు స్థాపించిన సభ పునీత అన్నమ్మ గారి నామాన్ని తనపై ధరించింది.
మరి ఆ సభ జనగాదులోనికి అడుగు పెడితే 19వ శతాబ్దంలో స్విట్జర్లాండ్ దేశపు లూజాన్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో సెప్టెంబర్ 12, 1870లో జన్మించినటువంటి గురుశ్రీ విలియం మేయర్ గారు బాల్యం నుండే భక్తి విశ్వాసంతో ప్రార్థనామయమైన వాతావరణంలో పెరిగారు. దైవభక్తుడు, ఆధ్యాత్మిక గురువు. ఆయన వీటన్నిటికీ మించి ఇతరుల కష్టాలను చూసి కరిగిపోయే సున్నిత హృదయం కలిగిన మహనీయుడు. చిన్ననాటి తన కల ఇంజనీరు కావాలనేదే అయినా ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అది నాకు చేసితిరి అనే దైవ వాక్కు ఆయన హృదయాంతరాళాలను తాకి జీవిత మార్గాన్నే మార్చివేసింది. ఆ పిలుపుకు సమాధానంగా తన కలలను దేవుని చిత్తానికి సమర్పించి 1897లో గురువుగా అభిషేకించబడ్డారు. మృదు స్వభావి, స్నేహశీలి అయిన విలియం మేయర్ గారు పేదల పూరిళ్లను, ఒంటరి వృద్ధుల ఆశ్రమాలను స్వయంగా దర్శిస్తూ ప్రతి హృదయాన్ని తన చిరునవ్వుతో, తన ఆత్మీయ స్పర్శతో గెలుచుకున్నారు. ఆయనలోని ఈ దైవీక కాంతిని గుర్తించిన బిషప్ లియోనార్డ్ గారు 1898లో లూజాన్ గురు విద్యాలయ సహాయక రెక్టరుగా ఆయనను నిర్మించారు. ఈ బాధ్యతలను నిర్వహిస్తూనే పేదరికపు చీకట్లను తొలగించాలని యువతీ యువకుల కోసం వసతి గృహాలు నిర్మించి ఆధునిక వాదపు తుఫానులో కొట్టుకుపోతున్న కథోలిక జీవన స్ఫూర్తిని కాపాడేందుకు అలుపెరుగని దీక్షతో శ్రమించారు. అయితే ఆయన హృదయాన్ని అత్యంత గాఢంగా కదిలించింది మాత్రం ప్రసవానంతరం బాలింతలు పడే కష్టాలు, సహాయం లేక కుటుంబాలు పస్తులుండే దుర్భర దృశ్యాలు. ఈ వేదనకు పరిష్కారం వెతుకుతూ ప్రార్థనాపూర్వకంగా లోతైన అధ్యయనం తర్వాత 1909వ సంవత్సరంలో 3 సభ్యులతో కలిసి పునీత అన్నమ్మ గారి లూజాన్ సభను స్థాపించారు. సభ అప్పుడే తన తొలి అడుగులు వేస్తున్న తరుణంలో విలియం మేయర్ గారు అనారోగ్యానికి గురయ్యారు. క్యాన్సర్ వ్యాధి ఆయనను మంచానికి పరిమితం చేసిన నొప్పితో బాధపడుతున్న ఆయన ప్రతి పరామర్శకుడిని చిరునవ్వుతో పలకరించేవారు. అందుకే స్నేహితులు ఆయనను ఆత్మజ్వాల అని కొనియాడారు. 1912 ఫిబ్రవరి 8వ తేదీన ఆ దివ్య జ్యోతి తన సృష్టికర్తను చేరుకుంది. యేసు కొరకు, ఆయన ప్రేమ కొరకు మాత్రమే సేవ చేయండి, దేవుని దయగల ప్రేమను బహిర్గతం చేయుటకే జీవించండి అని ఆయన తన సభ్యులకు బోధించిన జీవిత సూత్రం నేటికి అన్నమ్మ గారి సభకు మార్గదర్శిగా నిలిచింది. ఆయన కన్న కల 1927లో సాకారమైనట్లు 4 మఠకన్యలు తొలిసారి స్విట్జర్లాండ్ దేశం నుండి భారత తీరానికి చేరుకున్నారు. అప్పటి నుండి పునీత అన్నమ్మ గారి లూజాన్ సభ మొత్తం 900 మంది సభ్యులతో భారతదేశంలోని 15 రాష్ట్రాలలో 57 పీఠాలలో 130 కమ్యూనిటీల ద్వారా దైవ సేవలను కొనసాగిస్తుంది. ఈ సేవలు గడ్డకు మాత్రమే పరిమితం కాకుండా దేవుని దయగల ప్రేమను మానవులందరికీ పంచాలనే ధ్యేయంతో కాలావసరాలకు అనుగుణంగా భారత ఖండాన్ని దాటి ఇటలీ, టాంజానియా, కెన్యా, ఉగాండా, ఇండోనేషియా, తూర్పు టిమోర్ దేశాలలో తన సేవలను ప్రారంభించింది. ఎక్కడో లూజర్న్ అనే ఒక కుగ్రామంలో ఒక చిన్న విత్తనంలా నాటబడిన పునీత అన్నమ్మ గారి లూజాన్ సభ నేడు మహావృక్షమై విద్య, వైద్య, సామాజిక రంగాలలో సేవలు అందిస్తూ సువార్త పరిచర్య సుగంధాన్ని నలుదిక్కులా వెదజల్లుతోంది. ఈ అద్భుతమైన ప్రస్థానం వెనుక దాగిన రహస్యం మా పాలక పునీతురాలైన అన్నమ్మ గారి దివ్య మధ్యవర్తిత్వమే, ఆమె వాత్సల్యపూరిత చల్లని నీడయే. మరి ఈరోజు ఆమె పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ఈ పావన దినాన ఈ పవిత్ర పూజను దేవునికి సమర్పించి పునీత అన్నమ్మ గారి లూజాన్ సభ అనే మహాభవనానికి తమ చెమటును, ప్రార్థనను, జీవితాన్నే పునాదిరాళ్లుగా వేసిన
మార్గదర్శక సోదరీమణులకు, ఆ ప్రయాణంలో అండగా నిలిచిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, గత తరాల నుండి నేటి వరకు ఈ దీపాన్ని ఆర్పకుండా కాపాడిన ప్రతి ఒక్క హృదయానికి మేము ఈ క్షణాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వారందరి కొరకు ప్రార్థిస్తూ కృతజ్ఞత భావంతో నిండిన హృదయాలతో ఈ దివ్య బలి పూజలో భక్తి ప్రపత్తులలో పాల్గొందాం. అదేవిధంగా ఈరోజు తమ పాలక పునీతురాలి పండుగను జరుపుకుంటున్న అన్నమ్మ గారి పాలక పునీతత్వంలో సేవలు చేస్తున్న అన్నమ్మ గారి సభలన్నింటిలోని సభ్యులందరికీ మా పండుగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేసుకుంటూ వారందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. చేతులు జోడించి కండ్లు మూసుకొని చేసిన తప్పిదములను జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపపడుతూ పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపలను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలుపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై మీకు వందనములు అర్పించుచున్నాము. జనిటైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకించుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ఓ ప్రభువా, మాకు దయచూపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్న ఓ
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కానీ పావిత్ర్యము కానీ దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపకరించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మా మనస్సులను లగ్నము చేసుకున్నట్లు కరుణింపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు నీ ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 7 నుంచి 12 వరకు వచనములు. ఆ రాత్రి ప్రభువు సొలొమోనుకు కలలో కనిపించి, నీకేమి కావలియునో కోరుకొమ్మనెను. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజుగా చేసితివి. అయినను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయునో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలు ఎన్నుకొనిన ఈ జనులు లెక్క కందనివారు. నేను వీరితో మనువాడను. కావున నీ ఈ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము. లేదేని నీవెన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరికొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును కానీ సిరి సంపదలను కానీ శత్రు వినాశనమును కానీ కోరుకోనైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోర్కెను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో కానీ నీ తరువాత వారిలో కానీ ఎవ్వరికీ లేని వివేకము విజ్ఞానము నీకు ప్రసాదింతును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువాక్యమునకు ఆశ్రయమిచ్చెను, ప్రభువాక్యమున సేదను తీర్చెను. ప్రభువాక్యమునకు ఆశ్రయమిచ్చెను, ప్రభువాక్యమున సేదను తీర్చెను. ఆ వాక్యమే నా జీవన వేదము, ఆ వాక్యమే నా జీవన వేదము, ఆ వాక్యమే నా ఆశా కిరణము, ఆ వాక్యమే నా ఆశా కిరణము. ఆదియందున్న వాక్యము, ఆ వాక్యము ప్రభువాక్యము, మానవ రూపిక దిగి వచ్చెను. ఆ వాక్యము ప్రభువాక్యము. ఆదియందున్న వాక్యము, ఆ వాక్యము ప్రభువాక్యము,
వాక్యము ప్రభు వాక్యము నాకు ఆశ్రయమిచ్చును ప్రభు వాక్యము నా సేదను తీర్చును ప్రభు వాక్యము నాకు ఆశ్రయమిచ్చును ప్రభు వాక్యము నా సేదను తీర్చును ఆ వాక్యమే నా జీవన వేదము ఆ వాక్యమే నా జీవన వేదము ఆ వాక్యమే నా ఆశా కిరణము ఆ వాక్యమే నా జ్యోతి నడిపించును ఆ వాక్యమే నా గమ్యము చేర్చును. రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారముగా పిలువబడిన వారికి అన్నియూ మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకునిన వారు తన కుమారుని స్వారూప్యమును కలిగినట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతుల చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవుని దాసి రాలవు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు స్త్రీలలో ధన్యురాలవు దేవుని దాసి రాలవు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనము నుండి 52వ వచనం వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు
విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికి రాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. వీనినన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అనెను. ది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధల ద్వారా మన ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య గ్రంథ పఠనాలు ప్రత్యేకంగా ఈనాటి 17వ సామాన్య ఆదివార పఠనాలు క్రీస్తుని వెదకి సొంతం చేసుకొనమని మనకు పిలుపునిస్తూ ఉన్నాయి. క్రీస్తును వెదకి సొంతం చేసుకొనమని ప్రభు ఈ రోజున తన దివ్య గ్రంథ వాక్కుల ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏ వ్యక్తియు ఇద్దరి యజమానులను సేవింపజాలడు. అతడు ఒకరిని ద్వేషించును, మరి ఒకరిని ప్రేమించును. ఒకరిని నమ్ముకొని మరి ఒకరిని తృణీకరించును. కనుక నీవు దైవమును ద్రవ్యమును సేవింపజాలవు అని ప్రభు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని ప్రభు ఈరోజు ఒక చక్కనైనటువంటి 2 ఉపమానాల ద్వారా, ముచ్చటగా 3 ఉపమానాల ద్వారా ప్రభు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వెదకి వెదకి చక్కనైనటువంటి విలువ కలిగిన దానిని కనుకొని దానిని సొంతం చేసుకొనమని ప్రభు ఈ రోజున పిలుపునిస్తూ ఉన్నాడు. ఎటువంటి వెదకులాట అనంటే, ఇదిగో ఒకడు పొలము దున్నుతూ ఉండగా ఒక నిధిని కనుగొంటూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, కనుగొని అది సొంతం చేసుకోవటం, కనుగొని ఆగిపోవటం మాత్రమే కాకుండా ఇదిగో కనుగొన్నటువంటి దానిని సొంతం చేసుకొనమని ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. కనుగొనటం ప్రముఖమైనటువంటి విషయం. విలువైన దానికోసం వెతకటం ప్రముఖమైనటువంటి విషయం. విలువైనది దొరికేంత వరకు వెతకటం ప్రముఖమైనటువంటి విషయం. ఏది విలువైనది ఏది విలువలేనిది అని గ్రహించటం విజ్ఞానం కలిగినటువంటి విషయం. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకే ఈ ప్రభు ఈ రోజున చెబుతూ ఉన్నటువంటి గొప్పనైనటువంటి వాక్యం, పరలోక రాజ్యము దాచబడినటువంటి ఒక పొలం వలె ఉన్నది. ఈ దాచబడిన నిధిని కనుగొనటం నీ విధి. కనుగొనటం మాత్రమే కాకుండా
అది సొంతమయ్యేంత వరకు నీ ఆస్తినంతటినీ కూడా అమ్మివేసి, నీకున్న దానిని అంతటినీ కూడా అమ్మివేసి దానిని సొంతం చేసుకొనమని ప్రభువు ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి మర్మము ఏమిటయ్యా అనంటే, అందులో ఉన్నటువంటి కృప ఏమిటయ్యా అనంటే, అందులో ఉన్నటువంటి దీవెన ఏమిటయ్యా అనంటే, ఇదిగో దాచబడిన పొలములో ఉన్నటువంటి నిధి యేసు క్రీస్తు. ఆయనే స్వర్గరాజ్య వారసుడు. ఆయన తన తండ్రితో ఒక మాట చెప్పగా, ఖచ్చితంగా అది నీ జీవితంలో నెరవేరబోతూ ఉంది. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందరికీ అన్నీ లభించవు. కొన్ని సొంతం కావాలి అని అంటే మరికొన్ని మనము విడిచిపెట్టవలసిందే, త్యజించవలసిందే. మంచి మన సొంతం కావాలి అని అంటే చెడును నీవు విస్మరించవలసిందే. గొప్పనైనవి నీ సొంతం కావాలి అని అంటే అల్పమైనవి నీవు విడిచిపెట్టవలసిందే. అల్పమైనవి నీ సొంతం కావాలి అని అంటే గొప్పనైన వాటిని నీవు విడిచిపెట్టవలసిందే. అంటే ఒకటి కావాలి అని అంటే మరొకటి విడిచిపెట్టాలి. రెండు కలిసి ఉండడం ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాం, ఒక చిన్న పండు కోసం దేవుని సహవాసాన్నే కోల్పోయింది అవమ్మ. ఒక పూట భోజనం కోసం జ్యేష్ఠ పుత్రుత్వాన్నే కోల్పోయాడు ఏసావు. అందుకనే ఏది విలువైనది, దేనిని మనం కోల్పోవాలి, దేనిని మనం తీసుకోవాలి అనేటటువంటి విషయం విజ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు ఈ రోజున తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నాడు, నీకున్నదంతా కూడా ప్రోగు చేసి దానిని ఇచ్చివేసి విలువైన నిధిని కొనుక్కొనమని ప్రభు ఈ రోజున మనకు సెలవిస్తూ ఉన్నాడు. 1+1 ఆఫర్. భూమిని కొంటే అందులో ఉన్నటువంటి నిధి నీకు కానుకగా వస్తూ ఉంది. భూమిని కొంటే అందులో ఉన్నటువంటి ధనము నీ సొంతం అవుతూ ఉంది. భూమిని కొంటే అందులో వేసేటటువంటి పంట ద్వారా నీ బ్రతుకు మరింత దీవెనకరంగా లావనెత్తబడుతూ ఉంది. 1+1 ఆఫర్. ఎందుకు? యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే పరలోక రాజ్యమే నీ సొంతమవుతూ ఉంది. యేసు ప్రభువుని ఇదిగో నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆ నిత్య రాజ్యములో అడుగుపెట్టే గొప్పనైన స్థితిని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో ఉన్నటువంటి వాక్యములో ఒకటి, సొలొమోను చేసిన గొప్పనైన ప్రార్థన. అయ్యా, నాకు రాసులు కావాలి, నాకు మణులు కావాలి, నాకు మాణిక్యాలు కావాలి అని ఎక్కడా ఆయన అడగల. ఆయన చేసినటువంటి ప్రార్థన ఏమిటయ్యా అనంటే, మంచికి చెడుకు మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని నేను తెలుసుకోవడానికి చక్కనైన జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని అడిగాడు. ఇదిగో లెక్కకు మిక్కుటంగా ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించటం నా వలన కాదు, లెక్కకు మిక్కుటముగా ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను నడిపించటం నా వలన కాదు, వీళ్లను పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని నాకు ఇవ్వు, అది చాలు ప్రభువా అని అన్నాడు. ప్రభుని ముందు నిన్ను నీవు తగ్గించుకుంటే ఆయనే గొప్పనైన స్థితికి లేవనెత్తుతాడు అనేటటువంటి దానికి ఇది ఒక సాదృశ్యం. ఇదిగో నీవు అడిగినటువంటి కోరిక నాకు ప్రీతికరంగా ఉంది, కేవలము జ్ఞానమును మాత్రమే కాదు, ఇప్పటికీ కానీ ఇక ముందు కానీ ఇంకెప్పటికీ కూడా లేనటువంటి
గొప్పనైన జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను, గొప్పనైనటువంటి ఐశ్వర్యాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను, ఉన్నతమైనటువంటి స్థితిని నీకు ఇస్తాను అని ప్రభువైనటువంటి దేవుడు వాగ్దానం ఇస్తూ అనుగ్రహాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, విలువ అనేది ఎవరికి సులువుగా రాదు. విలువైనది ఎవ్వరికీ సులువుగా రాదు. కష్టము లేనిదే సుఖమనేది ఆవగించంతైనా కనపడదు. అందుకనే విలువైన దానిని కనుగొనడానికి నీవు ముందంజ వెయ్యి అని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఆలస్యము అమృతం విషం అని అంటారు. కారణం ఏంటి అని అంటే, నువ్వు ఎంతైతే ఆలస్యం చేస్తావో అది మరొకటి చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఒక భూమిని కొనాలి అనేటటువంటి ఆలోచన నీ మదిలో మెదులుతూ ఉన్నప్పుడు, నీ ఆలోచన నీవు నిర్ధారణ చేసుకునే లోపే వేరేవాడు దాన్ని కొంటూ ఉన్నాడు, మరొకటికి కూడా అమ్మటం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే నీకు రావాల్సిన లాభం పక్కవాడికి పోతూ ఉంది. అందుకనే ఆలస్యము అమృతం విషం అని అంటారు. చెయ్యవలసిన పనిని సరి అయిన సమయంలో చేయకపోతే, వెతకవలసిన నీవు సరి అయిన సమయంలో దేవుని వెతకపోతే, ఇదిగో బ్రతుకు అతుకులు పడుతుంది అని ప్రభు ఈ రోజున మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మూడవ విషయం, క్రీస్తు ప్రభువు గొప్ప నిధి. క్రీస్తు ప్రభువే విలువైనటువంటి ఆణిముత్యం. క్రీస్తు ప్రభుని చేతిలో ఉన్నటువంటి వల. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, రానున్నటువంటి జీవితానికి సంసిద్ధపరిచేటటువంటి ఉపమానాలు ఈ రోజున మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రానున్నటువంటి పరలోక రాజ్యానికి మట్టి మనిషిగా ఉన్నటువంటి నీవు ఏ సమయంలో ఏ విధంగా ఆలోచన చేయాలో, ఆ ఆలోచనను ఆజ్ఞగా మార్చుకోవాలో, ఆ ఆజ్ఞను ఒక విధిగా మార్చి దానిని నిధిగా మార్చుకొనమని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, నీకు రానున్నటువంటి పరలోక రాజ్యానికై ఈ లోకములో ఉన్నటువంటి భూమిని వదిలివేసినా పర్వాలేదు. నీకు రానున్నటువంటి పరలోక రాజ్యానికై నీకు సంబంధం కలిగి ఉన్నటువంటి ఏ ఒక్కరిని విడిచిపెట్టినా పర్వాలేదు. కారణం ఏంటి అని అంటే, ఆ నిత్య రాజ్యానికి చేర్చే దేవుడే నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు అని ప్రభు ఈ రోజున మనకు బోధిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది నా ఆస్తి, ఇది నా సొంతం అని ఎవరు కూడా అక్కడ అనుకోవటం లేదు. ఇది నా ఆస్తి, ఇది నా సొంతం అని ఎవరు కూడా దానికోసం ప్రాకుడాడటం లేదు. ఇది నా ఆస్తి, నేను మాత్రమే అనుభవించాలి అని ఎవరు కూడా ఆలోచన చేయటం లేదు. వారికి ఉన్నటువంటి ఒక్కొక్కరి ఆస్తి ఉమ్మడి ఆస్తిగా మారిపోయింది. ప్రభుని యొక్క విలువలకై అది వినియోగింపబడుతూ ఉంది. ప్రభుని యొక్క సేవకై అది వినియోగింపబడుతూ ఉంది. ప్రభుని యొక్క శిష్యులకై అది వినియోగింపబడుతూ ఉంది. ప్రభుని నమ్మినటువంటి వాడు ఆకలితో అలమటించకూడదు అనేటటువంటి చక్కనైనటువంటి విషయానికై అది వినియోగించబడుతూ ఉంది. వారందరూ కూడా ఒకే మనసుతో ఉంటూ ఉన్నారు, ఒకే హృదయంతో ఉంటూ ఉన్నారు, ఒకే ఆలోచన కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ ఆలోచన మన ఆలోచన కావాలని, ఈ లోకము యొక్క విధి విధానాన్ని గమనించుకుంటూ గ్రహించుకుంటూ క్రీస్తుని యొక్క శక్తిలోనికి అడుగు పెట్టే గొప్పనైన భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాలా అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రుడును,
ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృజింపబడెను. మానవులమగు మన కొరకు, మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావము వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సియు పిలాతుని క్రింద స్లేవ మీద కొట్టబడి బాధపడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతియునైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధనా మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తులిక స్త్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనము నొసగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. చేతులు జోడించి కండ్లు మూసుకొని ఈనాడు ప్రత్యేక విధముగా మన ప్రార్థనలను ఆ ప్రభుని చేతుల్లోనికి అర్పణగా సమర్పిస్తూ శ్రీ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రభునకు అంకితమైనటువంటి సెయింట్ ఆన్స్ ఆఫ్ లూజెన్ అనేటటువంటి అమ్మగారులను ప్రభు గొప్పగా దీవించి ముందుకు నడిపించాలా అని, మా తలంపుల కొరకు ప్రార్థించండి అని అడుగుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రభుని చేతుల్లోనికి అర్పణగా సమర్పిస్తూ వారి తలంపులు నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్య కరుణా సాగర పరలోక పితామహ, ఈ పవిత్ర శుభదినాన శ్రీసభ ఎన్నడి నావను కరుణ హస్తాలతో నడిపిస్తున్న మా కాపరులైన లియో పరిశుద్ధ పాపుగారిని, పీఠాధిపతులను, గురువులను మరియు నీ సువాత దీపశిఖ లోకమంతటా వెలిగిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ సమర్పించి ప్రార్థిస్తున్నాము. ప్రభు, పునీత అన్నమ్మ గారు దేవుని మార్గంలో అచంచల విశ్వాసముతో భక్తితో నడిచిన రీతిగా వీరు కూడా నీ దివ్య చిత్తానికి సంపూర్ణంగా లోబడి సువార్త విలువలను లోకమంతట విస్తరించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభు, ఈరోజు పునీత అన్నమ్మ గారి పండుగను కొనియాడుతున్న మేము పునీత అన్నమ్మ గారి లుసన్ సభను మీ చేతులలో సమర్పించి ప్రార్థించుచున్నాము. మా సుపీరియర్ జనరల్ సిస్టర్ పౌలిన్ అగస్టిన్ గారిని, స్విస్ సుపీరియర్ జనరల్ సిస్టర్ సామువెల్ గారిని, ప్రొవిన్షియల్ సుపీరియర్స్, మిషన్ సుపీరియర్స్ మరియు సభలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి అన్నమ్మగారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు సేవలో కొనసాగించు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరలోక ప్రభువా, కుటుంబాలకు పునాదులైన అమ్మమ్మలను, తాతయ్యలను మరియు వృద్ధులైన కుటుంబ పెద్దలందరినీ మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము. పునీత అన్నమ్మ జ్వాకిం గార్ల వలె మీరు తమ కుటుంబాలకు విశ్వాసానికి మూల స్తంభాలుగా నిలిచి జ్ఞానముతో, ప్రేమతో మార్గదర్శనం చే శక్తిని, జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వ సృష్టికర్తవైన ఓ ప్రభువా, సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులందరినీ
నీ దివ్య హస్తాలను సమర్పిస్తున్నాము. పునీత అన్నమ్మ జ్వాకిం గారు దీర్ఘకాల సహనముతో ఎదురు చూసిన తరువాత నీవు వారి ప్రార్థనలు ఆలకించినట్లే ఈ దంపతుల హృదయ వేదనను కూడా కరుణతో చూసి నీ చిత్త ప్రకారం వారిని సంతాన వరముతో ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరమ వైద్యుడవైన యేసయ్య, బాధలలో ఉన్న ప్రతి హృదయాన్ని, వ్యాధితో పోరాడుతున్న వ్యాధిగ్రస్తులను, వృద్ధులను, ముఖ్యంగా మా సభలో అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ నీ కరుణామయ హస్తాలను అప్పగిస్తున్నాము. నీ స్పర్శతో వారిని స్వస్థత శక్తి చేకూర్చి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మరియు మా సభలో సేవ చేసే నీ సన్నిధికి చేరిన వారి ఆత్మలకు నీ పరలోక రాజ్యంలో నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమ స్వరూపుడవైన ప్రభువా, ఈ పవిత్ర పండుగ వేళ పరిశుద్ధ అన్నమ్మ జ్వాకిం గార్ల మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమంతా ఈ బలిపీఠం చుట్టూ చేరి వారి విశ్వాసపు వెలుగులో మా హృదయాలను నీకు సమర్పిస్తున్నాము. వారు తమ జీవితమంతా ఓర్పుతో, నమ్మకముతో నిన్ను వెంబడించినట్లే మేము మా జీవిత పరిశుద్ధతను పెంపొందించుకుంటూ ఐక్యతతో వెలుగుతూ నీ ప్రేమను నలుదిక్కులుగా వ్యాపింపచేసే సాధనాలుగా మారే కృపను దయచేయమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల వరముల ప్రదాత అయిన దేవా, శక్తిల ప్రభువా, మా దివ్యవాణి టీవీని నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రతిమాలుతూ ఉన్నాం. అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పులిమెర తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఉపాధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, స్వార్థ సుగంధాన్ని నలుమూలలా అందించడానికి కష్టపడి పనిచేస్తూ ఉన్నటువంటి సిఇఓ లూర్దురాజు ఫాదర్ గారిని, ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రశాంత్ ఫాదర్ గారిని, సహాయపడుతూ ఉన్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, ధర్మదాతలను ఆశీర్వదించి దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో చేదోడు వాదోడు ఉండి గొప్పగా ముందుకు నడిపించమని, వారి మదిలో వృద్ధిలో మీరుగా ఉండి ఈ స్వార్థ సుగంధాన్ని మున్ముందుకు నడిపించడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఈనాడు ఈ పూజలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి అమ్మగారులను, ఈ పూజలో పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని ఆశీర్వదించి దీవించండి. నీ నిత్య రాజ్య వారసత్వాన్ని పొందుకోవడానికి అన్ని విధాలుగా నీ కృపను అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఏ శోధనలు వెళ్ళి చెంతకు రాకుండా కాచి కాపాడమని బిడ్డలందరినీ మీ విజ్ఞాన వివేకాలతో నింపి దైవ రాజ్యములో నీతిమంతుల వలె ప్రకాశించు భాగ్యమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. విభుడైన నా ప్రాణనాద అందుకొను నా అర్పణ, విమల కరుడైన నా జీవనాద స్వీకరించు నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొను నా అర్పణ, విమల కరుడైన నా జీవనాద స్వీకరించు నా కానుగా.
సర్వము ప్రభువా ఆ విశ్వవిభుడైన నా ప్రాణనాదా అందుకొనుమా నార్పణ విమల కరుడైన నా జీవనాదా స్వీకరించుమా నా కానుగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపిదిగిన సర్వేశ్వరునికి అంగీకారముగినట్లు ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిని ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచుతివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించుతివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచుతివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని
మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ, పునీత అన్నమ్మ గారితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలవిది అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి
క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల్ని మేము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. ఈ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు వాళ్ళకు నిత్య జీవితం నొసుగునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని
వేడుకొనుచున్నాను. ఆమెన్. రావా దేవా, హృది తలుపులు తెరిచిది రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచిది రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిన్నవి విందు, ఇదే కదా కడల విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి గూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచిది రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచిది రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపము, అతని ఉపకారములను వేనిని మరువకము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమల్ల శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ముళ్లను మీ కుటుంబాలను మీ బిడలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు పండుగను కొనియాడుతూ ఉన్నటువంటి సిస్టర్స్ ఆఫ్ సెయింట్ డాన్స్ ఆఫ్ లూజిన్ అనేటటువంటి మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. మీ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, సభను నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్దలకు, సభలో ఉన్నటువంటి మీ అందరికీ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలా అని ఆ పవిత్ర స్త్రీ అయినటువంటి అన్నమ్మ గారు ప్రార్థన సహాయం మీకు ఎల్లప్పుడూ లభించాలా అని మేము దీవిస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. పరలోక పరిమళమా, ఇహలోక పరవశమా, విశ్వాస దీపమా,
పరవశమా విశ్వాస దీపమా మా జ్ఞాన తేజమా పరలోక పరిమళమా ఇహలోక పరవశమా విశ్వాస దీపమా మా జ్ఞాన తేజమా